అందరికీ శుభోదయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఏపీ హై స్కూల్ విద్యార్థుల అధ్యయన యాత్ర మార్గదర్శకాలు జాబితా. ఏపీ హై స్కూల్ స్టూడెంట్స్ స్టడీ ట్రిప్ గైడ్లైన్స్ లిస్ట్. ఏపీ హై స్కూల్ విద్యార్థుల అధ్యయన యాత్ర మార్గదర్శకాలు. రాష్ట్రంలో అధ్యయన యాత్ర మరియు మాధ్యమిక పాఠశాలలోని 3,322 మంది విద్యార్థుల కోసం రాష్ట్రం వెలుపల ఎక్స్పోజర్ సందర్శన. ఒక పాఠశాల నుండి ఒక విద్యార్థి. సో వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి, వాటిని చూద్దాం. రాష్ట్రంలోని స్టడీ ట్రిప్. రాష్ట్రం వెలుపల జరిగే ఎక్స్పోజర్ విజిట్. ఒక పాఠశాల నుండి ఒక విద్యార్థి మాత్రం పంచుకోవాలి. తర్వాత దీనికోసం అంటే విద్యార్థుల కోసం ప్రతి విద్యార్థికి 2,000 రూపాయలు కేటాయించడం జరిగింది. టోటల్గా వచ్చేసి 1,32,88,000 అమౌంట్ని మరి దీనికోసంగా కేటాయించడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాధికారులు మరియు ఎక్స్ అఫిషియల్ జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు, సమగ్ర శిక్ష యొక్క అన్ని అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఫిబ్రవరి 25, 2025 లోపు వారి అనుకూలమైన తేదీ మరియు సమయం ప్రకారం రాష్ట్రంలోని సెకండరీ పాఠశాలలో అధ్యయన యాత్ర మరియు రాష్ట్రం వెలుపల సెకండరీ పాఠశాలలో ఎక్స్పోజర్ సందర్శన మరియు ఎక్స్పోజర్ సందర్శన ఒక పాఠశాల నుండి ఒక విద్యార్థి కోసం ప్రణాళిక వేయడం జరిగింది. విద్యార్థులు మరియు ఎస్కాట్ ఉపాధ్యాయుల ఎంపిక ప్రమాణాలు. మండల స్థాయి సైన్స్ ఫేర్లో విజేతలైన విద్యార్థులు 2024 డిసెంబర్ 31 తేదీ నుండి 2025 జనవరి 4వ తేదీ వరకు 26 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో జరిగే జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ 2024-25కి ఎంపికయ్యారు. 2024-25 రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్కి ఎంపికైన జిల్లా స్థాయి విజేతలు పోటీలు 2025 జనవరి 7 నుంచి 2025 జనవరి 8 తేదీలో విజయవాడలోని పోరంకిలో మురళీ కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి. ఇకపోతే ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఏమన్నారంటే 31 అంటే 2024 డిసెంబర్ 31 నుండి 2025 జనవరి 4 వరకు 26 జిల్లాల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ 2024-25లో బహుమతులు పొందిన సెకండరీ స్కూల్ విద్యార్థులకు రాష్ట్రంలో అధ్యయన యాత్ర మరియు రాష్ట్రం వెలుపల ఎక్స్పోజర్ సందర్శన కోసం ఎంపికైన విద్యార్థులు. మరి ఇక్కడ చూసినట్లయితే జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో టీచర్ ప్రాజెక్ట్ కేటగిరీలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఎస్కాట్ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తారు. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక ఎస్కాట్ ఉపాధ్యాయుని కేటాయించడం జరుగుతుంది. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక మహిళా ఎస్కాట్ టీచర్ తప్పనిసరి. విద్యార్థుల బృందాన్ని ఏఎంఓలు మరియు డిఎస్ఓలు ఎస్కాట్ చేయవచ్చు. ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు. లిస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్ సెలెక్టెడ్ ఫర్ ది స్టడీ ట్రిప్ టు వితిన్ ద స్టేట్ అండ్ అవుట్ ఆఫ్ ద స్టేట్. జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో పాల్గొన్న విద్యార్థుల జాబితా. రాష్ట్రం లోపల మరియు రాష్ట్రం వెలుపల అధ్యయన యాత్రకు ఎంపికయ్యారు. సో కింద దిగువన టేబుల్ ఉంది. దాంట్లో జిల్లాల వారీగా ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు టీచర్స్ ఎన్నుకోవడం ఈ ప్రోగ్రాంకి జరిగిందో అవన్నీ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టేబుల్ని చూడండి. జిల్లాల వారీగా మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య, ఏఎస్ఆర్, బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా,
మన్యం, నంద్యాల్, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కాకినాడ, కోనసీమ, కర్నూలు, శ్రీకాకుళం, సత్యసాయి, నెల్లూరు, తిరుపతి, వైజాగ్, విజయనగరం, కడప, వెస్ట్ గోదావరి. సో ఇవన్నీ కూడా టోటల్స్ అనమాట. ఈ విధంగా ఈ కార్యక్రమం ముందుకు జరగాలని డబ్బులు కూడా శాంక్షన్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూపించిన జిల్లాల వారికి చూపించిన ప్రకారం ఆయా టీచర్లు కానీ, విద్యార్థులు కానీ, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా ఇక్కడ మనకి అందరూ కూడా ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇది టోటల్ వచ్చేసి మరి ఈ విధంగా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. స్టేట్ లోపల, స్టేట్ బయట 2 రకాలుగా ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ పద్దు ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.